గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you very much. Media, thank you very much for coming. Okay, and we want your support. And moreover, Vijay, ఆయన ఎఫర్ట్స్ చాలా పెట్టారు మూవీలో, అండ్ మీరు విజువల్స్లో చూడొచ్చు. అరౌండ్ 4 years ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ విజయ్ బ్రో, సబర్ కపల్ మీట్ అవుతాయి అంటారు కదా, అర్థమైంది కదా పక్క. ఎనీవే, జగదీష్ చీకటి డిఓపి, ఆయనతో ఇంతకుముందు వర్క్ చేశాను నేను. యక్షినిలో వర్క్ చేశాను నేను జగదీష్ చీకటితో. అండ్ శ్రీని గుబ్బల ఈజ్ ద మెయిన్ పిల్లర్. కమ్ ప్లీజ్ కమ్. ఓకే, ఆయన కథని నమ్మారు, కథని నమ్మి అంత సపోర్ట్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. అండ్ విక్రాంత్ కమ్యా, విక్రాంత్ ఓకే, మనోడు ఇన్నోవేటివ్గా, చాలా స్మార్ట్గా, చాలా ఆచితూచి జాగ్రత్తగా తీసిన మూవీ ఇది. అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి జగదీష్ చీకటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదిరిపోయిందండి అసలు విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఆ పెయిన్ ఎంత బాగా చూపించారంటే మేము అందరం కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యాం, అంత బాగుంది. ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. హలో, హాయ్ అండి. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అర్జున్ చక్రవర్తి, నాకైతే మంచి విజువల్ జర్నీ, మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇంత మంచి ఫిల్మ్లోని వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద టీమ్ అనమాట. మేజర్ విజయ్ హీరో, తన దగ్గరికి వచ్చాకల్లా తన డెడికేషన్, తను చాలా టైం స్పెండ్ చేశారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అది కాకుండా మా వేణు డైరెక్టర్, ఆయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే చాలా మంచి అంటే ఇన్స్పైర్ అనిపించింది, బాగా చేయొచ్చని స్కోప్ కనిపించింది. దానికి తగ్గట్టుగానే మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ మేజర్. ఎందుకంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి నమ్మి అంత టైం వెయిట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఆయన్ని అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే క్రేజీ అండి. ఇకపోతే దాంతోపాటు మ్యూజిక్ భాస్కర్ యాజ్ యూజువల్ అదరగొట్టారు. సుమిత్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ప్రదీప్ మా ఎడిటర్, మీరందరూ యాజ్ యూజువల్గా అందరూ ఆ రేంజ్లో చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి, ఇట్లాంటి కంటెంట్కి ఎన్ని అవార్డ్స్ అనేవి వచ్చినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయితే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. I'm sorry, I'm learning Telugu, so adjust my English for now. So we all did a great part, and this movie is not just a transformation for a single person. It's for everyone. It's a years of hard working, and this has a huge emotion of journey through music and sound designing and all the cinematographer and the actors who did that, and the producer who's a pillar, and the director is another pillar for me who did the great job guiding me across this film. And yes, I hope you enjoy the movie in the big screen. Thank you for everything. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్ దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, వేణు అండ్ శ్రీను గారు. నిజంగా ఈ సినిమాలో అంటే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఎస్పెషల్లీ నేను మా ప్రొడ్యూసర్ శ్రీను గారి గురించి కానీ, లేకపోతే హీరో విజయ్ గురించి కానీ, లేదంటే మా డైరెక్టర్ వేణు గురించి కానీ, విక్రాంత్ గురించి కానీ చెప్పాలంటే మాత్రం ముగ్గురు వాళ్ళ క్రాఫ్ట్స్ అంటే ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. క్వాలిటీ వైజ్ కానీ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా
తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా తన విజన్ని ఫాలో అవుతా మాతో చేయించుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ విజయ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ సినిమా కోసం బ్లడ్ పెట్టాడండి. చెప్పాలంటే నిజంగా సీరియస్లీ చాలా కష్టపడ్డాడు. అండ్ 2 times హాస్పిటలైజ్ అయ్యాడు కూడా. సో హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ శ్రీను గారికి, డైరెక్టర్ విక్రాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ సిజా రోజ్ గారు, ఆర్ హీరోయిన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. నా పేరు సిజా రోజ్. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అప్పో నాకు మా టీమ్కి మీ సపోర్ట్ కావాలి. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు, రైట్, ఐ హోప్ ఐమ్ సేయింగ్ కరెక్ట్, కలిసినప్పుడు మీట్ అయినప్పుడు, కలిసినప్పుడు ఓకే, నా బాగా తెలుగు మాట్లాడతాను. Perfect. Yes, I promise that. And thank you so much for coming to all the media person here. Can I speak in Tamil if you're okay? English. Yes. Thank you. This namude 5 years, like almost we took 5 years. I'm speaking English. Sorry. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support, our producer sir, Srini sir. Without you, and of course, things wouldn't be possible. And of course, Krishna sir, thank you so much. And the main person is our director. Avaruda idea, his dream to come and make this movie and to make it successful. I feel this movie is already successful to all of us because we have bought it. At last, it has come out so well. All our hard work is there, and even thank you so much, Vignesh. Your music is amazing. Thank you. Teaser Pakumbodha romba goosebumps vandichile. Yeah, so it's all his hard work. Anyways, please do support us, and we really need all your love and support. That's all for now. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళకి భాషతో సంబంధం లేదు, అలా సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, అది ఏ భాష సినిమా అయినా సరే. ఎస్, అండ్ ఇప్పుడే రిలీజ్ అయింది టీజర్, అండ్ ట్విట్టర్లో #2 ఆన్ ట్రెండింగ్. గట్టిగా క్లాప్స్ ఒక్కసారి టీం అందరికీ కూడా. అండ్ ఇలాంటి సినిమాలు తీసుకురావాలి, అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you for everyone to come here, so especially media team and my friends and family members and the crew, both technical and art, both technical and crew. So ఈ సినిమాని స్టోరీ ఫస్ట్ విక్రాంత్ narrate చేసినప్పుడు I like his narrative and his IQ level, and he was very young. I think నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. సో ఎక్కడైనా వర్క్ చేశారని అడిగితే ఎక్కడ వర్క్ చేయలేదు. సో ఏంటి స్టోరీ అంటే కబడ్డీ మీరు ఎలా తీయగలుగుతారు, తీయలేరు కదా అని అంటే, లేదు నేను ప్లేయర్ అని చెప్పారు. సో అడిగే క్వశ్చన్స్ ఆయన చెప్పే విధానం నాకు నచ్చి, సో నేను డిసైడ్ అయ్యాను ఈయనతో ట్రావెల్ అవ్వాలి అని. తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బాగుంది ప్రొసీడ్ అవ్వమన్నారు. సో వంశీకి చెప్పాను, వంశీ చెప్తే ప్రొసీడర్ అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పడం, సో నా కజిన్ వీరా అని ఆయన పరిచయం చేశారు విక్రాంత్ని. సో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ టు బీయింగ్ హియర్. సో తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్కి అయినా అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో హెడ్ సపోర్ట్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైం అని చెప్పి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి, సో ఓకే దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఐ విల్ ప్రొసీడ్. ఈ నెవర్ ఎవర్ సే లైక్ దట్. సో టేక్ ఎ టైం. సో క్రూ సెలెక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడు అంటే 5 years అవుతుంది సినిమా తీసి, ఇప్పుడు ఏజ్ అయింది. కానీ మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన ఒక ఆయన, మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయ్యారు.
So I feel like, you know, Vikrant is my son. So I treated like that. He did it tremendous job. విజయ్ గారు అయితే 8 ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు, మీకే వదిలేస్తున్నాను నేను. సో దుర్గేష్ ఆయన ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. డిఓపి సో కళ్ళుకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు చాలా బాగా చేశారు. దయా గారు ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ ఎసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజా రోజ్ ఎలా చెప్పాలి అని అంటే, ఓకే మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే సో వెరీ అంటే ఒక విలేజ్లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలా కనిపిస్తుంది. సో ఇంతకన్నా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మ్యూజిక్ BGM, I think everybody will love it actually. Vignesh actually day one. సో డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతో అంటే లేదు, ఆయనకు ఆ విజన్ ఉంది, నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను, సో ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. సో నేను ఓన్లీ క్వశ్చన్స్, మై డ్యూటీ టు రైజ్ ద క్వశ్చన్స్, డైరెక్టర్ టు డైరెక్టర్, ఇంకెవరికే క్వశ్చన్ చేశాను కదా, ఎందుకు కావాలి ఏంటి, ఓకే ఆన్సర్ దొరికిందా దాని ప్రొసీడ్, ఆన్సర్ దొరకలేదా హోల్డ్ అది, ఇదే నా జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అర్జున్ చక్రవర్తి 6 years ఎందుకు షూట్ చేశాము అది అంతా సినిమా చూడాల్సిందే మీరు. అంటే బాగిమిల్కా బాగ్, తుంబాడ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత తీశారు అది అంటే సేమ్ అదే పేన ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ విక్రమ్ రుద్ర ఆయనకున్న క్లారిటీకి మెచ్చుకోవచ్చు, ప్రతి పాయింట్ టు పాయింట్. సినిమా స్టోరీ చెప్పినప్పుడే 1200 షాట్లు ఉంటాయి, అవి చేయాలని చెప్పేసి చెప్పానండి. అండ్ జగదీష్ చీకటి గారు, డైరెక్టర్ గారు, నేను జగదీష్ గారు ముగ్గురం కూర్చొని స్టోరీ విన్నాక ఈ సినిమాలో పంచభూతాలు అంటే 5 గాలి, నీరు, నిప్పు, నేల అన్నీ కలిపి 5 పంచభూతాలు చూపిద్దామని ఫిక్స్ అయ్యి అదే చూపించినామండి విజువల్లో. సినిమా చాలా బాగా వచ్చింది, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు విజయ్ అర్జున్ చక్రవర్తిగా ఇంత అద్భుతమైన నటనని కనబరిచినటువంటి రియల్ అథ్లెట్ లాగా, రియల్ స్పోర్ట్స్ మ్యాన్ లాగానే కనిపించారు మాకు. విజయ రామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్. మీరు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ సుమిత్, ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లోడ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కర్, గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఆడ చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అని రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి జగదీష్ బ్రో, ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది విజువల్స్ అని.
ఆయన పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ ఆ కబడ్డీ రియల్గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు. నిజంగా మీరు లేకపోతే మేము విజువల్లో అంత రేంజ్లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీఈ్ ఫ్రమ్ కేరళ, బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకుని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం దానికి. డెఫినెట్గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న కానీ, దయ్య గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్, రియల్ లైఫ్లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకు ఒక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్, ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాము. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం వెళ్ళాలి, ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది, ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు, మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 years 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 years డిలే అయిపోయింది. బికాస్ ఆఫ్ మేము ఏది సీజీ షార్ట్స్ లేకుండా గేమ్ అంతా రియల్గా నేర్చుకుని రియల్గా చేయాలనే ప్లాన్లో చేయడం వల్ల మా 800 members క్రౌడ్ మేము అది చూపించింది. ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 years వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎన్ని రోజులు వెయిట్ చేసినా దానికి ఆయన ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నేను రియల్గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూబ్ కానీ రోప్ షాట్స్ కానీ ఏమి ఉండవు. రియల్గా నేను 1 year ప్రో కబడ్డీ ప్లేయర్స్తో క్యాంప్ చేసి వాళ్ళతో నేను రియల్గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్ మేము ఇందులో చేసిందే. రియల్గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీం వాళ్ళతో క్యాంప్ చేసి అక్కడే స్టే చేసి అన్నిటికీ సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 6 pack చేయాల్సి వచ్చింది. 6 pack అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్ ముందే మేము ఒక 6 months ముందు ప్లాన్ చేసుకుని టికెట్స్ హోటల్స్ అన్ని బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ కానీ అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేము ఏం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్లో బాగుంటుంది ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్కి ఒక వేరియేషన్ చేస్తాం, 2 వేరియేషన్ 3 వేరియేషన్స్ చేస్తాం. కానీ ఇందులో నాకు ఒక యాక్టర్గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ కానీ, లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్, ఇలా ఒక యాక్టర్కి ఇన్ని క్యారెక్టర్లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే అది చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ ఫైనల్లీ మై డైరెక్టర్. ఈ మూవీలో నేను ఏదన్నా బాగా చేశానంటే అది ఆయన వల్లే. అంతలా నన్ను మోల్డ్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదీ మేము ఏదైనా చెయ్యాలంటే కబడ్డీ దేనికి సాటిస్ఫై అవడైనా షార్ట్లో కూడా అది డిఓపికి మాకు తెలుసు. అలా ఆయన అనుకున్న షార్ట్ వచ్చే వరకు అస్సలు కాంప్రమైజ్ అవ్వని మనిషి. అంత డెడికేటెడ్. ఇంకా అలా మామూలు పొద్దున్న లెగిస్తే ఇంక మూవీ ఇంక అదే ఇంకేదో షార్ట్, ఇంకేదో కొత్తగా చేద్దాం, దీన్ని ఇంకేం చేద్దాం, దీన్ని ఎలా చేద్దాం అనే వేలో ఉండే మనిషి. ఇంత మంచి క్యారెక్టర్ ఆయన రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కానీ అప్పటి నుండి చాలా మంచి సినిమా చేస్తున్నామని అర్థమైంది. దాన్ని ఎలా చేయాలి, నేను యాక్టర్గా అనుకుంటే కదా దాని డైరెక్టర్ ఎంతవరకు మాకు
ఆయన నన్ను క్యాచ్ చేసుకోగలడు, నేను ఆయనకి ఇద్దరు ఇన్బిల్డ్ అయితేనే చేయగలం. ఆయన చాలా చాలా నాకు ప్రతి దాంట్లో, ప్రతి షాట్లో, ప్రతి వెళ్ళే దాంట్లో, ఎక్కడైనా గేమ్ కానీ తర్వాత ప్రతి మూమెంట్ నన్ను ఇంకా నేను నిలబడిన కాడి నుంచి నడిచే దగ్గర నుంచి అవి చూసే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాను. నన్ను ఒక కెమెరా లాగా పెట్టుకుని చూసాడు ఆయన, అంతలా చూసి చేయించుకున్నాడు.